చరణ్ గారు. యాహ్! 'కృష్ణ అండ్ హిస్ లీలా' మూవీకి ఆ మ్యూజిక్‌కి చాలా ఫ్యాన్ నేను. ఓకే. బేసిక్‌గా లూప్‌లో పెట్టుకొని వింటా ఇప్పటికి సాంగ్స్. ఓకే. సో, థాంక్ యూ. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ కంపోజ్ చేస్తారు. సో, అవును. ఇలాంటి ప్రాజెక్ట్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీ నుంచి. సో, మీ దగ్గరికొచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇన్‌స్ట్రుమెంట్‌లు ఫోటోలతో సహా వచ్చారు నా దగ్గరికి. చాలా స్కెచ్ చేసుకొని వచ్చారు. స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఓకే. సౌండింగ్ ఏంటి అని అంటే మాకొక లిస్ట్ ఉంది అని చెప్పి తీసి చూపించాడు. తీసి చూపిస్తే వీళ్ళు ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉన్నారు. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అని. దెన్ అక్కడి నుంచి ఐ థాట్ కొంచెం ఎర్తీ సౌండ్స్ వాడాలి. యాస్ మచ్ యాస్ ఆర్గానిక్‌గా చేయాలి. సో, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ 2 కలిపి ఉండాలి. సెపరేట్‌గా ఏదో మ్యూజిక్ కొట్టాడు. హైస్ అండ్ లోస్ ఎక్కడ అవసరమో అక్కడైతే పడ్డాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది ఆడియో షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ద విజువల్ టైప్‌లో అనుకున్నా. ఏమైనా కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమైనా యూజ్ చేశారా? వాడాం. అంటే మొన్న ఎగ్జిబిషన్‌లో చిన్న చిలకన కొనుక్కున్నాను. ఆ! చిలకలో నీళ్ళేసారు ఇలా ఊదలని బావుందది. ఒక సాంగ్ కంప్లీట్‌గా గిబ్రిష్‌లో ఉంటుంది. ఐ మీన్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ వాడాను. లైక్ అంటే ఏదో తిక్క తిక్క పాడేసి ఇది ఆఫ్రికన్ లాంగ్వేజ్ కాదు. దానికి మీనింగ్ ఉంది. అది లిరిక్ కూడా కింద పెడతాము. సో, ది సాంగ్ హాస్ బీన్ కంపోజ్డ్ ఇన్ గిబ్రిష్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఆల్సో హాస్ బీన్ యూజ్డ్. ప్రీవియస్‌గా 'బబుల్ గమ్' సినిమా వచ్చింది. సో, అందులో కూడా మ్యూజిక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అంటే అవును. కంపేర్ టు ఆ ఫిలింకి మెయిన్ బేసే మ్యూజిక్ అయింది. సో, అవును. ఈ సినిమాకి మ్యూజిక్ ఎంతవరకు ఉపయోగపడుతది? రెండోది మీరు డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని యూజ్ చేస్తారు కదా! అయి అవును. ఎప్పుడు ఎందుకు బయటకి ఎక్స్‌ప్లోర్ చేయరు? ఇప్పుడు డీఎస్‌పీ గారు అది ఒక ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేస్తే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్‌లోడ్ చేస్తారు వీడియో. సో, అవును. మీరెందుకు అలా చేయరు? అంటే తెలిసిపోద్దనా ట్రిక్ బయటకి? బయటికి తెలిసిపోద్దంటే తెలుసుకోవాలని తెలుసుకుంటారు. లేకపోతే ఇప్పుడు నాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది 'క్షణంకి'. అది చెప్పలేదు. ఇప్పుడు సో సో చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. మేబీ ఇట్స్ ద సెకండ్ టైమ్ దట్ ఐమ్ మెన్షనింగ్. అలాగే ప్రీవియస్‌గా నేను చేసిన ఫిల్మ్స్‌లో కూడా 'ఉగ్రం' వీటన్నీ కూడా చాలా ఎక్స్పెరిమెంటేషన్ అయింది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్‌లోనే ఒక మాస్టర్ క్లాస్ తీసుకొని వాట్ ఐ యూజ్ దిస్ ఫర్ దిస్ మూవీ అని చెప్తే ఎవరు చూస్తారు? యూట్యూబే అవసరంలా ఇన్‌స్ట్రుమెంట్ జస్ట్ పోస్ట్ పెట్టి ట్వీట్ చేసినా చూస్తారు. సెర్చ్ నేను చేసుకొని. ట్విట్టర్‌లో లేనండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అంత యాక్టివ్ కాదు. సినిమా పని అయిపోయిన తర్వాత జంప్. ఇంకెలాగ చెప్పండి. బట్ స్టిల్ ఐయామ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఫర్ సమ్ పర్టిక్యులర్ ఫిల్మ్స్ లైక్ 'గూఢచారి' వీటన్నిటికి ఐయామ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా కంపోజ్ చేశాను, ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడాను, ఎస్పెషల్లీ ఫర్ ఫిల్మ్స్ లైక్ 'సుందరం మాస్టర్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' అలాగున్నాయి. అది కూడా ఫస్ట్‌నే రిలీజ్ అవుతున్నది. సో, 'ఉగ్రం'. సో, 100% ఐయామ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మార్కెట్ నౌ. నేనేం చేశాను బిహైండ్ ద సీన్స్ ఫర్ ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. డైరెక్టర్ గారు. అంటే ఒక ట్రైబల్ పీపుల్ ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం డెఫినెట్లీ ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. బట్ టీజర్ గాని, ట్రైలర్ గాని చూస్తుంటే ఇంగ్లీష్ పార్ట్ కూడా మాకు అప్పుడప్పుడు కనబడుతుంది. దాని నుంచి కామెడీ జనరేట్. అవునండి. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? లేదండి. అది మూవీలో అది మేము కన్సిడర్ చేసాం యాక్చువల్లీ. ఎక్కువ ఫ్లూయెంట్ ఉంటుందా? లేదా ఇబ్బందవుతుందా అని. అది అందరికీ అర్థమయ్యేదన్నట్టే వాడామండి.